రామలింగడి తోట దొంగల తెలివి. ఒక రాత్రి రామలింగడు తన ఇంటి పెరట్లో ఉండగా గోడచాటున ఇద్దరు దొంగలు నక్కి ఉండటం గమనించాడు. వెంటనే తన భార్యను గట్టిగా పిలిచి ఇలా అన్నాడు. రామలింగడు, చూడు దేవి, ఊళ్ళో దొంగల భయం ఎక్కువగా ఉంది. మన దగ్గర ఉన్న నగలు, వెండి సామాన్లు అన్నీ ఈ పాత ఇనుప పెట్టెలో పెట్టి ఆ వెనకటి బావిలో పడేద్దాం. అక్కడైతే ఎవ్వరికీ దొరకవు కదా అన్నాడు. భార్య కంగారుగా, అయ్యో, బావిలో వేస్తే పాడైపోవా అన్నది. రామలింగడు, ఏం పర్వాలేదు, రేపొద్దున్నే వచ్చి తీయవచ్చు, పద త్వరగా దీన్ని బావిలో పడేద్దాం అన్నాడు. రామలింగడు ఒక భారీ పెట్టెలో రాళ్లు నింపి భార్యతో కలిసి కష్టపడుతూ తీసుకెళ్లి ఢబీమని బావిలో పడేశాడు. ఆ శబ్దం విన్న దొంగలు సంబరపడిపోయాడు. మొదటి దొంగ, ఒరేయ్ విన్నావా, నగలు బావిలో పడేశారా, అదృష్టమంటే మందేరా అన్నాడు. రెండో దొంగ, అవునరా, కానీ బావిలో నీళ్లు ఎక్కువగా ఉన్నాయి కదా అన్నాడు. ముందు కష్టపడితేనే కదా పెట్టె దొరికేది, పద పని మొదలెడదాం అన్నాడు. దొంగలిద్దరూ రాత్రంతా కష్టపడి బకెట్లతో నీళ్లు తోడి పక్కనే ఉన్న తోటలో పోయసాగారు. తెల్లవారుజామున బావి అడుగున పెట్టి కనిపించింది. మరుసటి రోజు ఉదయం రామలింగడు నిద్రలేచి తోటలోకి వచ్చి ఒళ్ళు విరుచుకుంటూ దొంగల దగ్గరికి వెళ్ళాడు. రామలింగడు, అబ్బబ్బా, ఎంత మంచి పని చేశారు తమ్ముళ్ళు, రాత్రంతా కష్టపడి నా తోటలోని చెట్లన్నింటికి నీళ్లు పోశారు, నాకు చాలా శ్రమ తప్పించారా అన్నాడు రామలింగడు. మొదటి దొంగ షాక్లో, అంటే ఇందులో నగలు లేవా అన్నాడు. రామలింగడు నవ్వుతూ, నగలా, బావిలో రాళ్ల పెట్టి ఉంటుంది కానీ నగలు ఎందుకు ఉంటాయిరా, మీలాంటి వాళ్ల తెలివికి నా కృతజ్ఞతలు అన్నాడు. ఆ మాట వినగానే దొంగలు బిత్తరిపోయి అక్కడి నుంచి తోక ముడుచుకుని పోయారు.